మద్దిపాడు మండలం బూరేపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కరపత్రాల ద్వారా ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంవత్సరాల నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొడ్డపాటి రామకృష్ణ, గ్రామ సర్పంచ్ శేషయ్య, బొడ్డపాటి సుబ్బారావు, కస్టర్ ఇన్ఛార్జి దేవబతిల ప్రసాద్, యూనిట్ ఇన్ఛార్జి కాకర్ల విజయ్, కో కన్వీనర్ తాతపూడి నాగరాజు మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్న ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. పల్లెల ప్రగతిని గోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు, సంతను తలపాడు, అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా, సంతను తలపాడు జనం తోడు ఉండంగా, మద్దిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగారమోగించంగా, తెలుగుదేశము జెండా, తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. మహాలక్ష్మి పథకం, ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం, యువగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం, పూర్టు రిచ్ పథకంతో, పూర్టు రిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న
విలువలు తెలిసిన సేవకుడు. ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం. రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు, సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం. మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చి నడవంగా, సంతను తలపాడు జనం తోడు ఉండంగా. మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగార మోగించంగా. తెలుగుదేశము జెండా, తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట. బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం. యువగలం అవుతుంది యువతరముకు బలం. అన్నదాత పథకం నిండెను రైతుల కంచం. పూర్టు రిచ్ పథకంతో, పూర్టు రిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. అరరర సంతను తలపాడులో జరిగే యుద్ధం. బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం. సంతను తలపాడులో జరిగే యుద్ధం. బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం. బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం. బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు. ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం. రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు, సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం. మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటు, విజయన్నదే ఈ సీటు. చీమ కుర్తి జనమ
ప్రజలంతా అభయమిచ్చి నడవంగా, సంతను తలపాడు జనం తోడు ఉండంగా, మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగారమోగించంగా, తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం, యువగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం, టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్న కెమరబాటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. అరరర సంతను తలపాడులో జరిగే యుద్ధం, బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం, సంతను తలపాడులో జరిగే యుద్ధం, బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం, పదవులున్న లేకున్నా ప్రజల పక్షం, బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం, పదవులున్న లేకున్నా ప్రజల పక్షం, బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చి నడవంగా, సంతను తలపాడు జనం తోడు ఉండంగా, మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగారమోగించంగా, తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు.
పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం పూర్టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్న కెమరబాటు జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు సంత నూతన పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం సంత నూతన పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న ఈ కార్యక్రమానికి వచ్చేసి జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, మన స్టేట్ పార్టీ సెక్రటరీ గారు స్వాములు గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు, దాని తర్వాత గ్రామ సర్పంచ్ శేషయ్య గారు, దాని తర్వాత రామకృష్ణ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పెద్ద ఆయన, ఇక్కడికి చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సంవత్సర పరిపాలన పూర్తయింది. తెలుగుదేశం పార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చి చాలామందిని ఈ ఒక సంవత్సరంలో ఏమి చేశామని కొంతమందికి అంటే పూర్తిగా తెలియదు. ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో మనము చేసిన పనులు జనాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి తిరగటము, దాని తర్వాత ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే తీసుకొని రాబోయే కాలంలో ఇతర వాళ్ళ సమస్యలు కోరికలు తీర్చడానికి మనం ప్రయత్నిస్తాము. ఈరోజు సూపర్ 6 హామీలు ఇచ్చారు. సూపర్ 6లో మొదటిగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పారు. 3,000 నుంచి 4,000 రూపాయలు. ఆ 3,000 నుంచి 4,000 రూపాయలు వచ్చిన వెంటనే పెన్షన్ శాంక్షన్ చేశారు. పాత గవర్నమెంట్ అయితే ఒక 1,000 ఇచ్చారు. ఇది వచ్చిన వెంటనే ఇచ్చిన సంగతి మనందరం గుర్తుపెట్టుకోవాలి. అదే దాని తర్వాత ఇంటింటికి తిరిగి మనకు తల్లి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని, ఒకరుంటే 10,000, 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తామని మనం ఆ రోజు ఇంటింటికి వెళ్ళి చెప్పాము. కానీ అప్పుడు మేము తిరిగేటప్పుడు కూడా నిజంగా ఇంతమందికి ఇస్తారని మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈరోజు ప్రజలు మీద ప్రేమతో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు మనం తల్లికి వందన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇచ్చాం. ఈరోజు ఇంటింటికి తిరిగినప్పుడు 99% మాకు వచ్చాయి. 1 రాకపోయినా కానీ అతి త్వరలోనే వస్తాయని శాంక్షన్ అయినాయనేది మాకు తెలిసిన విషయం. సో చాలామందికి తల్లికి వందనం పథకంలో చాలామందికి 15,000, 30,000, 40,000 అన్న విషయం నేను ఇక్కడ గమనించాను. వాళ్ళందరూ తల్లిదండ్రులు బాగా సంతోషంగా ఉన్నారు. దాని తర్వాత మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పారు మన హామీలో సూపర్ 6లో. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ఇస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం ఇచ్చిన విషయం. దాని తర్వాత P4 పథకం తీసుకొని కొంతమందిని ఆదుకునే విధంగా P4 అందరికీ అదే రైతులకి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఇచ్చిన 6 హామీలలో 5 పూర్తి చేసాం. ఒకటే ఒక హామీ ఉంది. ఏంటిదంటే నిరుద్యోగులకి 1500 రూపాయలు ఇవ్వడం. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులలో ఇవన్నీ అయిపోయిన తర్వాత రాబోయే కాలంలో అది కూడా ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.